ఏవండి, ఇక్కడ ఎంత బాగుందండి ఈ డెకరేషన్, అరేంజ్మెంట్స్. వావ్! నీకు నచ్చిందా? నచ్చడం ఏంటండి, మనసుకి హత్తుకుపోతేను. అవును, ఇక్కడ ఎవరు లేరేంటి? మనం ఉన్నాం కదా. అదే, మనం ఉన్నాము, ఎవరు లేరేంటి? ఇదంతా మన కోసమే ప్రత్యేకమేమో, సో అందుకే ఇక్కడ ఎవరూ లేరేమో. ఏంటండి ఏమంటున్నారు? ఈ పిచ్చి మొద్దుకు వాడి ప్లాన్ ఇంకా అర్థమైనట్టు లేదు. వాడేదో దాన్ని వర్కౌట్ చేసుకునే పనిలో ఉన్నాడు. లవ్ ప్రపోజ్ చేస్తాడేమో అనిపిస్తోంది. ఇప్పుడెలా? తింగర్దల్లా ఏంటా ప్రశ్న? వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ ఈ ప్రపోజ్తో పోవటం పక్కా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనేం చేయను. ఈరోజు నా లైఫ్లో స్పెషల్గా మిగిలిపోతుంది శరణ్య. ఎందుకలాగా? ఎందుకంటే ఇవాళ నాలో దాగున్న మాటలన్నీ ప్రవాహమై ఒక అందమైన కెరటమై నీ ముందుకు రాబోతున్నాయి. ఈ డెకరేషన్, చల్లటి వాతావరణం చూడగానే మనసులో నుంచి కవిగారు బయటకొచ్చారా? అందమైన మాటలతో మాల కడుతున్నారు. కవి కాదు, మనసుకు బిగిసిన సంకెళ్లను తెంచుకొని నేను నాలాగే బయటకొచ్చాను. అలా బయటకొచ్చిన నేను నీతో మాట్లాడాల్సిన మాటలు ఇంకొన్ని మిగిలిపోయాయి శరణ్య. మాటలు మిగిలిపోవడం ఏంటి? ఏంటా మాటలు? శరణ్య, నేను 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 కాపాడండి సార్, హెల్ప్ మీ సార్, హెల్ప్ మీ. సౌమ్య, ప్లీజ్ సార్, కాపాడండి, కాపాడండి సార్, కాపాడండి. సౌమ్య, ఏమైంది? రౌడీలు సార్, రౌడీలు తరుముతున్నారు. తప్పించుకొని ఇలా వచ్చేసాను సార్. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్. ఇక్కడ ఎవరు రౌడీలు కనిపించట్లేదు కదా సౌమ్య, ఎక్కడ వాళ్ళు? ఏమో మేడం, నేను ఒంటరిగా వస్తుంటే ముగ్గురు రౌడీలు వెంబడించారు. చాలా భయమేసింది మేడం. లక్కీగా మీరు కనిపించారు, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. ఏవండి, పాపం సౌమ్య చాలా భయపడిపోతుందండి. చూడండి ఎలా వణికిపోతుందో. అవును శరణ్య. ఏవండి, సౌమ్యని ఆటోలో నేను వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు ఆటోని ఫాలో చేస్తూ ఉండండి. అక్కడి నుంచి అలాగే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏం ఆలోచిస్తున్నావు దర్శన్? ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్.